వెల్కమ్ టు కానుక టీవీ. పబ్లిక్ టాక్. ప్రజల్లో ఉండే నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి మంచి అభ్యర్థికి జూబ్లీహిల్స్ సీటు నవీన్ యాదవ్కి ఇచ్చారు. చేయి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని తెలిపారు. మెజార్టీ తోటి అన్న గెలుస్తాడని కూడా మేము కూడా సపోర్ట్, ఇక్కడ కూడా జూబ్లీహిల్స్ లో కూడా సపోర్ట్. ఒకటేంటంటే అన్న, ఇప్పుడు అన్న గెలిచిన తర్వాత ప్రజల కోసం ఇప్పుడు ఎంత శ్రమ పడుతున్నాడో మళ్ళీ కూడా ఇలాగనే ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము సేవదల్లో పనిచేయబట్టి కనీసం 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ చేయలేదు అని అంటే అది చేయలేదు కాబట్టే కదా మేము ఈ రోజు మేము అన్నని గెలిపించుకోవాలని తిరుగుతున్నాం. ఎందుకంటే మెజార్టీ తోటే గెలుస్తాడన్న ఒకటి మనము అనేది కాదు. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక తల్లితోటి సమానం. అందరం కలిసి పనిచేస్తున్నాం. గెలిస్తే మా అన్న అందరికి ప్రజల కోసం సేవ చేయాలని మా కోరిక. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలవదు అనే అందరిది థాట్ వస్తుంది, కానీ ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ వస్తుందని మాకు నమ్మకం. కనీసం 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం అందరం. అంటే అంతకంటే ముందు సీనియర్లు కూడా చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు కూడా మేము అన్నకు కూడా చెప్తున్నాం, గెలిచిన తర్వాత ప్రజల కోసం ఇంకా ఇంతకింతగా డబుల్ చేయాలని, గెలిపించాలని మా కోరికతోటి కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ ప్రచారం చేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. ఎక్కడికి వెళ్ళినా కానీ వర్షం కూడా లెక్క చేయకోకుండా అంతా కూడా తన అభిమానులు వచ్చి నవీన్ ఎమ్మటి వర్షంలో కూడా తిరిగి ప్రచారం చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మంచి మెజార్టీ తోటే నవీన్ యాదవ్ ఖచ్చితంగా గెలిచారు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతకి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క పథకం అమలు చేసుకుంటూ వచ్చి చేయడం వల్ల కూడా అతను పోయి డోర్ దగ్గర నిలబడి అడగగానే మా కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ పథకం మాకు అమలైంది, రేషన్ కార్డు వచ్చింది, ఇవన్నీ మంచి స్పందన వస్తుంది. ఖచ్చితంగా మేమే కాదు, మా తరఫున ఉన్న వాళ్ళతో కూడా ఓట్లు ఇచ్చేసి మిమ్మల్ని తప్పకుండా గెలిపించుకుంటామని అడుగడుగునా తనకి మంచి అభిమానం ఉంది. బాగా కూడా ప్రజలు కూడా సహకరిస్తున్నారు. అందరు కూడా ఓట్లేసి మేము గెలిపించుకుంటామనే చెప్తున్నారు. జూబ్లీహిల్స్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేస్తామని. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తానండి. వాల్మీకి అనే అతను బందిపూడి దొంగ, కానీ ఆయన రాసిన గ్రంథాన్ని మనం చదువుతున్నాం కదా, రామాయణం. అవునా కదా? నవీన్ యాదవ్ అనే అతను రౌడీ షీటర్ అని, ఇవన్నీ అపోహలు తప్ప అతను నిజంగా రౌడీ షీటర్ కాదు. ఎందుకంటే అతను ఉన్నతమైన చదువులు చదువుకున్నాడు. ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చాడు. ఎందుకంటే విద్యావంతుడు, యువకుడు, స్థానిక సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తి. మరి చాలా మంది ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు, మాకు ఈ సమస్య ఉందని, ఈ సమస్య ఉందని. మరి అనేక సమస్యలు వాళ్ళు తీరుస్తూ ఉంటారు. ఆయన కానీ వాళ్ళ తండ్రి గారు కానీ. మరి ఒక రౌడీ షీటర్ సీట్ ఇచ్చారు, వాళ్ళకి సీట్ ఇచ్చారు, అవన్నీ తప్పుడు ఆరోపణలన్నీ చెప్తున్నాను. ఎందుకంటే మేము స్వయంగా చూసాం. చాలా మంది, వేలాది మంది ఇక్కడికి వస్తూ ఉంటారు, ఎన్నో సమస్యలతో వస్తూ ఉంటారు. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం చూపిస్తూ ఉంటారు. మరి ఇదే నాయకుడు ఒక రాజకీయ నాయకుడిగా ఎదిగితే మరి ప్రభుత్వం అధికారంలో ఉంది, మరి కొన్ని ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలని మేము బాగా నమ్ముతున్నాం.